అసలు వీళ్ళు నీకెలా తెలుసు? వాళ్ళకే నేను తెలుసంట. ఎందుకు తెలవదు? ఇక్కడ వార్తలన్నీ మీ నాన్న మోసుకెళ్తారుగా. అను, నువ్వు అనుకున్నంత అమాయకులేం కాదు వాళ్ళు. నా మొహం మీదే తలుపులేసింది వాళ్ళమ్మ. నేను వ్యాపారం చేస్తానంటే పెట్టుబడిచ్చాడు భాను వాళ్ళ నాన్న. తన ఆస్తి తాకట్టు పెట్టి నన్ను డబ్బులు తీసుకోమన్నాడు. రెండేళ్లలో ఈ తాకట్టు విడిపించి నీ ఆస్తి నీకు ఇచ్చేస్తానన్నయ్యా. తర్వాత నా దగ్గర డబ్బులు లేని టైంలో వచ్చి పీకల మీద కూర్చున్నాడు. సరే వెనకిచ్చేద్దామని వెళ్లేసరికి ఇలా అవుతుందని అనుకోలేదు వదినా. డబ్బు తెచ్చాను. నందు, దీన్ని ఇచ్చేసిరా. మేవేదో దారుణం చేసినట్టు చూసింది వాళ్ళమ్మ. అయినా ఇవన్నీ నీకెందుకు, జాగ్రత్త అంతే. డాడీ, మావయ్య గురించి మమ్మీ చెప్పింది. మీ మమ్మీ తనకు కావాల్సిందే గుర్తుపెట్టుకుంటుంది. తనే కాదు, మనుషులంతా అంతే. చేసిన తప్పులు మర్చిపోతారు, లేకపోతే బతకలేరు కదా. నాకు తెలిసినంత వరకు మీ అమ్మ తనే వాళ్ళ ఇంటికి వెళ్లి మరీ అప్పడిగింది. నేను కంపెనీ పెట్టాలనుకుంటున్నాను అన్నయ్య. అప్పు కోసం బ్యాంక్ వెళ్లి ఎంత ఇస్తారంటే ఏం తాకట్టు పెడతావని అడుగుతున్నారు. నువ్వే హెల్ప్ చేయాలన్నయ్య. ఈ కంపెనీ నా డ్రీమ్. ఏంటి బావా ఇది, ఎన్నిసార్లు ఇస్తారు? అయినా ఇది కంపెనీ పెట్టడానికి మీ పొలాలు తాకటేంటి? ఈ ప్రాపర్టీ నా దగ్గర ఉంటే అలాగే ఉంటుంది. అదే దానికిస్తే బోల్డ్ ఎంత మందికి భోజనం పెడుతుంది. తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. మీ మావయ్య పోవడం మాత్రం నిజం. మీ అత్తయ్య వాళ్ళకి టైంకి డబ్బులు ఇవ్వలేదన్న కోపం ఉంది. మీ అమ్మకి వాళ్ళు అవమానించారన్న ఉక్రోషం ఉంది. ఇవి మనం మార్చలేమనం, మర్చిపోవాలంతే. ఎవరొదినా నీకు కాబోయే? బాగున్నాడు. బాగున్నాడా? దీనికి శేఖర్కి పెళ్ళైతే దీనికో మంచి జీవితం వస్తుంది. నేను నందుని చేసుకుంటే మా రెండు ఫ్యామిలీస్ కలుస్తాయి. ఈ ఆలోచన గొప్పదో కాదో నాకు తెలియదు, కానీ వెంటనే నచ్చేసింది. అంతే, ఎలాగైనా చేసేయాలి. భాను, నువ్వు అడగకుండా నీకు కోత్తో పెళ్లి తప్పించాను. నేనడిగితే ఆ జిరాఫ్తో నా పెళ్లి తప్పిస్తావా? వదినా ఒక్క మాట. కోట్ కావాలంటే అడిగి తీసుకెళ్ళచ్చు కదా. పండగ సీజన్ రా, నిన్నే కొలత తీసుకున్నాడు, అప్పుడే కుట్టివ్వడరా. రా రా ఎక్కడికి రా. అరే అరే, ఇది ఎక్కడికో లాక్కెళ్తాం చూడండి. అరే రా. బాను ఎక్కడ? ఇదిగో ఇక్కడ. ఎంత హ్యాపీగా ఉందో చూడు. హే అనసూయ, ఎవరండి మీరు? బాను. నేను రాను. రా. అరే అరే, హే ఏంటిది? వదులు. ఏంటి చేయి పెట్టుకున్నానా? నా భావన చేయి పట్టుకోవడం చూస్తే షాక్ తో పోతావు. ఏమండే
అందుకే నేనే పట్టుకున్నాను మీ ఆరోగ్యం కోసం. లత ఆంటీ మమ్మీ ఫ్రెండ్ కోపంగా చూస్తోంది, చెప్పేస్తుందేమో. ఒరే దీన్ని మన ఊర్లో భయం అంటారు కదా. ఎంత పందమైనా కాయచ్చండి, దీని భయమనే అంటారు. లత ఏంటి ఆగిపోయావేంటి? అది అంకుల్ కాదు. అయితే అది కోపం కాదు. ఈ సిచ్యువేషన్ చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అనసూయ, ఎవరెక్కడ ఉండాలో అక్కడ ఉండకపోతే ఎప్పుడూ ఎక్సైటింగ్ గానే ఉంటుంది. అర్థం కాలేదండి. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజీలో ఉండాల్సిన టైంలో సినిమాలో ఉన్నా, శేఖర్ తో ఉండాల్సిన టైంలో ఇతనితో ఉన్నా, అంకుల్ తో ఉండాల్సిన టైంలో ఆయనతో ఉన్నా ఆవిడకి చాలా ఎక్సైటింగ్ గాను మనకు ఎంతో ఎంటర్టైనింగ్ గాను ఉంటుంది. మరి కాదండి. లత లెట్స్ గో. వెళ్ళరండి. ఇది కోపం అంటే. ఇది నీరసం అంటే. ఇదే అత్తంటే. ఓకే కదా? జరగండి. రేయ్, నా పేరు ప్రతాప్లే అమ్మా. మీది కలుపుడు కదా? నీకెలా తెలుసు? ఒకసారి మీ ఇంట్లో చూశాను నిన్న. నేనెప్పుడు చూడలేదు. అంటే నీ చీకటిపాటికి వచ్చాను, నువ్వు తొమ్మిడి పోను పాపమా. మీది హైదరాబాదా? మా బామ్మడిది బాలాజీ గారిని కలడానికి వచ్చినాను. శివరాత్రి రోజులు కదమ్మా, మాకు ఇది అన్ సీజన్, అందరూ మెలుగుతూ ఉంటారు కదా. ఓ మీ అన్నయ్యకు 400 ఇయ్యాలి, ఈసారి అగుపించినప్పుడు ఇచ్చేస్తానని చెప్పండి అమ్మా. సరే. వెళ్ళొస్తాను సార్. మంచి చేయకండి ఇస్తారా? అన్న చేతులు ఖాళీ. నీ బ్యాడ్ లక్. నా పర్సు. రేయ్, ప్రతాప్ నిన్నే. ఏంటిదా? సిగ్గులేదా? కూర్చోలేదు? చేస్తావా? అసలు నువ్వు చెప్తా ఉండు. ఏంటి పిల్ల నడుము కొట్టకడుతుందా? స్వాతంత్రం చంపేనట్టుకుంది. దొంగతనం చేస్తావా? ఏమండి 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 స్టిక్ అండి. ఏమండి ఏంటి బంగారు? ఎవరు? పల్లవ నారాయణ, పల్లవ వెంకన్న తమ్ముడు. నాగవల్లికి నువ్వు ఇలా తిరుగుతున్నావు తెలిస్తే చచ్చిపోయింది బంగారం. ఆడాళ్ళ మనసు కష్టపెట్టకూడదు నాన్న. పెళ్లికని మీకు ఏం తెలుసండి ఆడపిల్లల మనసు గురించా? ఎవరు చెప్పాడా నాకు పెళ్లి కాలేదని? నేనే వద్దనుకున్నా. మా అన్నయ్య ఫ్యామిలీ కోసం సింగిల్ గా మిగిలిపోయాను. గురుగారు, జత బొమ్మలు మార్కెట్కి వెళ్తే కరెక్ట్ గా ఉన్నది అమ్ముడైపోద్ది, వంకరగా ఉంది మిగిలిపోద్ది. నందుగారు అంటేనే వంకరగా ఉన్న బొమ్మనా? బొమ్మ అంటే మళ్ళీ ఆర్టిస్ట్ వేయాలి సార్. మిమ్మల్ని అప్రెంటిస్ గీసి వదిలేశాడు. సార్. రే నా గురించి ఏమనుకున్నారా? చిన్నప్పుడు నా కర్లింగ్ హెయిర్ చూసి ఊళ్ళో ఆడవాళ్ళు పడి చచ్చిపోయేవాళ్ళు. అది పడి పోయే వాళ్ళే తప్ప పక్కన ఉండే వాళ్ళు మిగలలేదు మీకు. ఇచ్చుకోండిరా. చాలమ్మా. రెచ్చగొట్టదు బంగారు. గంట టైం ఇద్దరిని తెగొడతా. 2 గంటలు ఇస్తాం, ఒక్కళ్ళని తెగొట్టండి. పిల్లలు చూపించి పడగొట్టేస్తాను. అబ్బా ఎందుకు ఆవిడ నవ్వుతుంది? ఒక పువ్వు ఎందుకు వికసిస్తుంది? పువ్వులమ్మేవాడు కోసుకోవడానికి. అందుకే అవ్వలేదు మీకు. ఏంటి? పెళ్ళి పెళ్ళి పెళ్ళే. ఇప్పుడేమవుతుంది? 1 bone, 2 dogs. It's a dangerous game. నీడే చూడండి, డోంట్ మిస్. ఏంట్రది? ఏంటి నీ పెళ్ళాలో ఫీల్ అయిపోతున్నావు? ఎస్, షీఈ్ మై వైఫ్. గురువు గారు పంచి కోసం చెప్పలేదు కదా? నాకు మీరు చూస్తుంటే భయం వేస్తోంది. లత, నేనున్నాను కదా. ఇంకా లెక్కెడుతున్నావేంట్రా? మొగుడు పెళ్ళాల మధ్య ఇంత కెమిస్ట్రీ ఉందంటే నమ్మలేకపోతున్నాను గురువు గారు. అవునా? ఇప్పుడు నమ్ముతావు చూడు. అమ్మా! మీ దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఏంటంటేనండి, మీరు ఏం కొనుక్కోకపోగా మాకు కూడా ఏం కొనిపెట్టరు. ఈసారే వచ్చారమ్మా మీ అక్క పిన్న. మా సెక్రటరీ. ఊళ్ళో జనాలు ఇంకో షాప్కి వెళ్ళరేంటంటే మొత్తం అందరూ ఈ షాప్కి వచ్చేస్తున్నారా? దరిద్రం దశావతారాలు ఎత్తితే మనిషి మాత్రం ఏం చేస్తాడ్రా? అంతేలేండి. నువ్వు ఇంటికి పోనీరా, చెప్తా ఇవాడు సంగతి. సరే బాయ్. బాయ్ 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 బాయ్. లత ఆంటీకి లవర్ ఉన్నాడు, మాట్లాడదు. పల్లవ నారాయణకి పళ్ళు ఊడే, మాట్లాడలేడు. మరి మా గోపాల్ మాట్లాడకుండా ఎవరు ఆపుతారు?
సారీ శేఖర్ గారు, మీరొచ్చినట్టు నాకు తెలియదు. వీడేం వినట్లేదేంటి బాను? పడగొట్టేశావా? సైట్ కొడుతున్నాడు. పోదినా పాపం మంచోడు. హలో తాతయ్య, నువ్వు నన్ను నూనె కలవమని పంపావు, కానీ నేను బాను కలిశాను. నాకు తెలుసురా. ఆ అమ్మాయి నాకు తెగ నచ్చేసింది తాతయ్య. సంతోషం. సంతోషమా? పోనీ ఆనందం. అది కాదు తాతయ్య, వాళ్ళు ఏమనుకోరా? వాడు ఎందుకు అనుకుంటారా? వాడే కదా పంపింది పిచ్చి వెళ్ళాలా. అంటే అను తనకేం అభ్యంతరం లేదు, నీకోసం వెయిటింగ్. అయితే నాకు 100% ఓకే. ఓకే. ఒరేయ్, మన వాడికి పెళ్లి అయిపోయినట్టారా? ఈ శుభ సందర్భంలో ఒక్క స్వీట్ రా. ఒక్క స్వీట్ ఇందాక ఈ అకౌంట్లో వేసుకోండి. చాలా మంచి న్యూస్ చెప్పారండి. థ్యాంక్ యూ. మేడం, దారుణం జరిగిపోతుంది. ఇప్పుడు మీరు శేఖర్ గారిని అల్లుడు చేసుకోవాలనుకుంటున్నారు, అమ్మాయి గారేమో ఆనంద్ గారి వెనకాల తిరుగుతున్నారు. మీరు ఒకళ్ళు చూసి అమ్మాయి గారిని ఒకళ్ళు చూసుకొని ఇద్దరి సల్లుని మనం ఏం చేసుకుంటామండి? గోపాల్. మేడం. గోపాల్, ఇప్పుడే బెనర్జీ గారు ఫోన్ చేశారు. శేఖర్కి అను విపరీతంగా నచ్చేసింది. ఈ విషయం రేపే అనౌన్స్ చేసేద్దాం అన్నారు. ఒక రోజని చెప్పి బాను తీసుకెళ్లి వారం అయింది. మరీ స్ట్రాంగ్ వద్దు, నల్లగైపోతాను. ఏం చేస్తుంది అది? షుగర్ ఎక్కువ వద్దు, లావైపోతాను. టెర్రరిస్ట్వే నువ్వు. బావగారు, మీరు కోప్పడకండి బావగారు. కాఫీ ఎలా ఉంది? నాకు రేపు సాయంత్రం బానుతో పనుంది. షుగర్ సరిపోయిందా? ఆ తర్వాత నువ్వు అడగకుండానే తీసుకొచ్చి దింపుతాను. ఇందాక ఏమన్నా నిన్ను? టెర్రరిస్ట్. దానమ్మ మొగుడివే నువ్వు. లాగి కోసేస్తాను. నాకు తెలియని ఇంపార్టెంట్ పనులు ఏంటానికి? బోల్డ్ ఉంటాయి. ఏ మాకు తెలియకుండా నీకు సీక్రెట్స్ లేవా? నాకేం లేవే. నీ కడుపు నిండా సీక్రెట్సే. ఒక్కదానికి స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పావా? నేనా? నువ్వే. నా వాట్సాప్ చూపించినా? నాగవల్లి అంటే నీకిష్టమా? హహా. నీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? హహా. నా మీద నీకు ఒపీనియన్ ఏంటి? హహహహహహ. ఓహో, నిన్ను. మీ అమ్మకి మాకు గొడవేంటో తెలుసా? మామయ్య హెల్ప్ చేశారు. మా మమ్మీ డబ్బులు ఇచ్చే టైంకి ఆయన పోయారు. ఆవిడ టైంకి ఇవ్వలేదు కాబట్టే ఆయన పోయారు. డాడీ ఆయనకు తెలిసింది చెప్పారు. 2 ఏళ్లలో తీరుస్తానంది మా మమ్మీ అని. 2 ఏళ్ళు 4 ఏళ్ళు అయ్యాయి. అనసోల్ ప్రైవేట్ లిమిటెడ్ అయింది. మీ ఇల్లు బంగ్లా అయింది. మా ఆస్తి ఆప్షన్కి వచ్చింది. కృష్ణమూర్తి గారు, 3 రోజుల్లో డబ్బు కట్టకపోతే మీ ఆస్తి వేలం వేయమని నోటీస్ వచ్చింది, చూసారా? ఇంకో 2 నెలల్లో గాని వాళ్ళు బిల్స్ రిలీజ్ చేయరు. అప్పటిదాకా నేనేం చేయలేను.
2 నెలల తర్వాత నువ్వు ఇచ్చిన దానికి రెట్టింపిస్తానన్నయ్య. 100 ఏంటి, 200 ఎకరాలు కొను. ఇది ఉండదు కదమ్మా. అను, లోపలికెళ్ళు. సెంటిమెంటల్ గా మాట్లాడకన్నయ్య. అదే పొలం కావాలని పట్టింపేటి. ఎంఆర్ఓ వాళ్ళు కూర్చుని పెద్ద మనుషులందరి ముందు తోటిని పిలిచి డబ్బు కొట్టించి నా పేరు చెప్పి ఆస్తి వేలం వేయిస్తారు లక్ష్మి. నా పరువు పోతుంది. ఊర్లో తలెత్తుకుని తిరగలేను. పరువు అనేది ఒక ఇమాజినరీ కాన్సెప్ట్ అన్నయ్య. ఒక కనపడని సూట్ కేసు మోయడం లాంటిది. మళ్ళా అందులో ఏదో విలువైంది ఉందని అనుకోవడం ఇంకా అమాయకత్వం. అయినా సంవత్సరాల తరబడి గుర్తుపెట్టుకోవడానికి అదేమన్నా సినిమా పాట, వేలం పాట? వాళ్లే మర్చిపోతారు. అప్పిచ్చేటప్పుడు మా నాన్న ఆస్తి తాకట్టు పెట్టించాడు. అదే అప్పు తీర్చమన్నప్పుడు ఆవిడ లాభాలు వచ్చేదాకా ఆగమంది. అది మా నాన్న తీసుకోలేకపోయాడు. ఆ రోజు మీ నాన్న పైనుండి కింద లేడు, ఊర్లో ఉండి ఇంట్లో లేడు. మా నాన్నకు అవసరమైనప్పుడు మాత్రం మీ నాన్న లేడు. అదే నాన్న ఈజీ కాయిన్ వదిలేసా. నెగ్గకపోతే బాను ఏడుస్తుంది కదా. మీరు ఓడిపోతే మధు ఏడుస్తోని చూసావా? అది నెగ్గడం కోసం నీ జట్టులో ఉన్నదాన్ని బాధపడతావా? తప్పు కదా. వదినతో మాట్లాడారా? ఏమండి? డబ్బు తెచ్చాను. రేపు పొద్దున్నే నువ్వు వెళ్ళి కట్టేసిరా. నాకు కొంచెం నలతగా ఉంది. రేపు పొద్దున్న లేవలేనేమో. నేను అమ్మ చూసుకుంటానులే నాన్న, నువ్వు పడుకో. చూసుకుంటావా? గుడ్ మార్నింగ్ సార్. డబ్బు తెచ్చారమ్మా? నందు, మీ అమ్మ నిన్న సాయంత్రం చెప్పిన మాటలు చాలా కరెక్ట్ రా. అవతల వాళ్ళు నెక్కడం కోసం నీతో ఉన్న వాళ్ళని ఓడించడం క్షమించలేని నేరం. నువ్వు ఆటలో చేసిన తప్పు నేను లైఫ్లో చేశాను. మహాలక్ష్మి నెక్కడం కోసం మిమ్మల్ని అందరినీ రోడ్డుకి లాగేశాను. నేను అవతలి వాళ్ళ గెలుపులో ఆనందం వెతుక్కోవాలనుకున్నాను. అది తప్పురా. నీకు ఆనందం కావాలంటే అది నీ గెలుపులోనే వెతుక్కో. తోటి డబ్బు కొట్టి నా పేరు నలుగురు ముందు చెప్పేలోపే నేను వెళ్ళిపోవాలి. అదొక్కటి నేను కోరుకునేది. ఇందు మూలంగా గ్రామ ప్రజలందరికీ తెలియజేయింది ఏమనగా, అడవుపూడి గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్లు 271, 272, 273, 276 నుండి 290 వరకు గల సత్యవాడి కృష్ణమూర్తి గారి 100 ఎకరాల బాగానే ఆంధ్రా బ్యాంకు వారిచే జప్తు చేయడమైనదో. మీ అమ్మ తన గుర్తుంది చెప్పింది. మీ నాన్న ఆయనకు తెలిసింది చెప్పాడు. నేను జరిగింది చెప్పాను. ఎందుకంటే నచ్చినా నచ్చకపోయినా నేను మొత్తం గుర్తుపెట్టుకోవాలి. పోయింది మా నాన్న కదా. వర్షం పడేదాకా గొడుగు తెరిచి పట్టుకుని చినుకులు పడగానే మూసేసేవాణ్ణి ఏమంటారో తెలుసా? ఆనంద్ విహారీ. నా బ్యాడ్ లక్ ఎలా ఉందంటే, అసలే నాకు నందుకి మధ్య దూరం పెరిగిందనుకుంటే మా మమ్మీ శేఖర్ వాళ్ల కోసం ఇస్తున్న పార్టీకి నందుని క్యాటరింగ్ కి పిలిచారు. రాళ్ళు కూర్చో. ఆయన సిద్ధే. హలో. ఏం చెప్పొప్పించావు తాతయ్య? తినకూడదు. నువ్వు చెప్పిందే తీసుకోకుండా ఇంకోసారి చెప్పాను. అంటే అను చూడటానికి వెళ్ళడం, బానుని కలవటం అంత అక్కర్లేదు, సగం చాలు. అమ్మాయి నచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది. కొంచెం అటు ఇటుగా అదేరా. అటు ఇటుగా ఏంటి తాతయ్య? ఏంటి